పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుంటాం. మొదటి వారు అనేకులు, కడపటి వారు అడుగులు, కడపటి వారు మొదటి వారు అవుతారు. బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు స్వయాన యేసు క్రీస్తు అని చెప్పిన మాటలు. ఎవరికి చెప్పారు అనే సందర్భాన్ని కంటే కూడా అందులో ఉన్న విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారికి, లేదా యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు సేవ కొరకు తీర్మానం చేసుకుని సమర్పించుకున్నటువంటి శిష్యులు అని పిలువబడుతున్న వారికి, లేదా సర్వ మానవాళికి ఈ రోజున ఒక సూచనగా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మొదటి వారు అనేకులు ఏమైపోతారట? కడపటి వారు అయిపోతారట. కడపటి వారు ఏమవుతారట అంటే మొదటి వారు అవుతారు. చూడండి, ఈక్వేషన్స్ యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఈక్వేషన్స్ చూడండి ఎలా మారిపోతాయని చెప్తున్నారు. మొదటి వారు ఏమైపోతారు అంటే మొదటి వారిగానే ఉంటారంటే లేదు, మొదటి వారు కడపటి వారు అయిపోవచ్చు. కడపటి వారిగానే ఉంటారంటే లేదు, కడపటి వారు ఒకసారి ఎందుకో మొదటి వారు కూడా అయిపోవచ్చు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి ఆ స్పిరిచువల్ ఈక్వేషన్స్. ప్రియమైన సోదరి సహోదరులారా, బాగా గమనిస్తే అసలు మొదటి వారు కడపటి వారు ఎందుకు అవుతారు? కడపటి వారు మొదటి వారు ఎందుకు అవుతారు? సరే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మొదటి వారు అవుతారు. ఎవరు వాళ్ళు? కడపటి వారు. ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ పునరుత్థానపు ఆరాధనకు వచ్చినటువంటి దేవుని ప్రజలని మీరు గమనించాలి. ఒక సమర్పణగలిగిన సేవకునిగా నేను ఆశించేది ఏమిటంటే నిశ్చితంగా మీరు మీ కుటుంబాలు మొదటి వారుగా నిలుచుదురుగాక. ఆమె చెప్పండి. ఆమె మొదటి వారు ఏమవుతారు అని బైబిల్ చెప్పి వరిలో రాయబడిందంటే కడపటి వారు అయిపోతారట. లేదు, అలా జరగకూడదు. మీరు మీ కుటుంబాలు ఎప్పటికీ ప్రభు యేసుక్రీస్తు వారి సన్నిధానంలోను, సమాజంలోను, సంఘంలోను ఎక్కడ నిలబడినా మీరు నిత్యము మొదటి వారుగా నిలబడుతుగాక. ఆమె చెప్పండి. ఆమె మొదటి వారుగానే ఉండాలి. సరే, ఇప్పుడు మొదటి వారు కడపటి వారు అవుతారని కదా బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ వాక్యంలోనికి వెళదాం, ఆ మాటలు ఒకసారి ధ్యానిద్దాం. ఎవరైనా అట్లా అయ్యారా? ఎందుకు అయ్యారు? కడపటి వారు మొదటి వారు అయ్యారనే సంగతి మీకు తర్వాత చెప్తారు. ముందు మొదటి వారు అని సమాజం అంతా అంటుంటే, దేశమంతా అంటుంటే, ఈ రోజున సంఘం అంతా అంటుంటే, కులమంతా అంటుంటే, ఈ రోజున స్నేహితులు అంటుంటే, బంధువులు అంటుంటే, ఆ మొదటి వారు కాస్త కడపటి వారు ఎట్లయిపోయారు? కడపటి వారు ఎట్లయిపోయారండి? ఎందుకు అయిపోయారు అసలు అట్లా? ఎవరు వాళ్ళు? బైబిల్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సంఘటనలు ఏమైనా బైబిల్లో జరిగాయా? మొదటి వారు అనుకునేవారు కడపటి వారు అయిపోయారు. బైబిల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకసారి దేవాది దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నిలబెట్టాడు. ఎక్కడ అంటే ఇజ్రాయేల్ దేశం మీద ఒక వ్యక్తిని దేవాది దేవుడే రాజుగా నిలవబెడితే ఇప్పుడు అతను రాజ్యానికి చక్రవర్తి, రాజ్యానికి రాజు. బాగా చెప్పాలి అంటే ఇప్పుడు చదువుకున్న వాక్యం ఈ వాక్యము వేలోనే చెప్పాలి అంటే ఆ రాజ్యములో ఆయనే మొదటి వాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం కదండి మన భారతదేశంలో, లేదంటే ఫస్ట్ లేడీ అంటారా యుఎస్ లో. మనం గమనిస్తే మన దేవుడు ఇజ్రాయెల్ దేశంలో మొదటి వ్యక్తి ఎవరండి బాబు అంటే మొదటి వరుసలో, అందరికంటే మొదటి వరుసలో ఉన్నవారు ఎవరంటే రాజు. ఈయన పేరు ఏం పేరు అని బైబిల్లో రాయబడిందంటే సౌలు అని. చెప్పండి, ఏం పేరు అతని పేరు? సౌలు. ఇప్పుడు మొదటి వ్యక్తిగా దేశంలో, రాజ్యంలో, లక్షలాది మంది ప్రజల మధ్యలో, రాజ్యంలో అతను మొదటి వ్యక్తిగా చలామణి అవుతున్న రోజులు. అతని మాటకు తిరుగులేదు, అతని బాణానికి తిరిగిలేదు. అతను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా రాజుగారు ఏమి చెబితే అదే వేదం ప్రజలకి. కారణం ఏంటంటే కావాలి అని కోరి మరీ తెచ్చుకున్నాను. ఎవరిని? సౌలు. రాజు కావాలంటే దేవుడు సౌలు అభిషేకించి రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు మొదటి వ్యక్తి అయ్యాడు, మొదటి వాడయ్యాడు. సరే, గమనించండి, మొదటి వాడైనటువంటి ఈ సౌలు
ఇప్పుడు ఏం చెయ్యాలండి బాబు అంటే, ఇతను మొదటివాడు కనుక ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యల మధ్యలో ఈ మొదటి వ్యక్తి ఏం చేయాలండి అని గమనిస్తే, ఆ సమస్యల మధ్యలో ఇతను సవాలుగా ఆ సమస్యలు ఎదురుగా సవాలుగా నిలబడాలి. ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, పోరాటానికి యుద్ధం చేయడానికి ఇతను రొమ్ము చాచుకు నిలబడి ఆ రణరంగంలోనికి ఆయుధాలు తోపాలి, యుద్ధానికి సిద్ధమని అక్కడ నిలబడాలి. కానీ అలా చేశాడా అని ఆరాధిస్తే అతని పేరు ఏం పేరు? వాడి పేరు ఉందండి, 6 మూరల జాడలు ఉంటాడు. ఏం పేరు అతని పేరు? గొలియాతు. వీడు ఇజ్రాయేల్ కుటుంబాలను, ఇజ్రాయేల్ దేశాన్ని, మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ దేవుణ్ణి దూషిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వింటున్నాడే గాని ఏమి చేయలేకపోతున్నాడు. ఫిలిస్తీన్లందరూ ఆయుధాలు ధరించి రండి అని యుద్ధానికి సిద్ధంగా వాళ్ళు దమ్ముగా నిలబడ్డారండి. అది ప్రకటన. ఇప్పుడు ఈ ప్రకటన చూస్తే ఇజ్రాయేలీలందరూ కూడా, సైనికులందరూ కూడా యుద్ధంలో నిలబడ్డారే కానీ గుండె ధైర్యం లేదు. యుద్ధంలో నిలబడ్డారే కానీ ఈ రోజున యుద్ధానికి సిద్ధమన్నట్టుగా నిలబడ్డారే కానీ లోపల భయం. కారణం ఏంటంటే అంటే అవతల ఫిలిస్తీనే కాదు, ఫిలిస్తీన్ ముందు గొలియాతును చూసేసరికి వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. నిజానికి రాజు అని ఎవరిని అంటారు? రాజరికపు అనుభవాలు ఏమిటి? రాజుకు ఉండాల్సినటువంటి కామన్ సెన్స్ ఏంటండి? అసలు రాజు యొక్క ప్రాథమిక లక్షణం ఏంటండి అంటే విజయమో లేదా వీర మరణము, విజయమో వీర మరణము అన్నట్లుగా ఆయుధాన్ని పట్టుకుని ఆ యుద్ధ రంగంలో నిలబడాలి. వాడెవడో పలకమాసినాడు, పరికిమాడు, వాడెవడో సున్నతి లేనివాడు ఇశ్రాయేలు దేవుని దూషిస్తా ఉంటే ఇప్పుడు సౌలు రోషం తెచ్చుకుని ఆయుధాలు ధరించుకుని సాగరంలో చేస్తారు. ఈ మాటలు నేను వినలేదు అని యుద్ధానికి సిద్ధం అవ్వాలి. కానీ సౌలు యుద్ధానికి సిద్ధంగా లేడు, యుద్ధం చేయట్లేదు. మొదటి వ్యక్తి సౌలు, కానీ యుద్ధం చేయట్లేదు. యుద్ధం చేయాల్సిన వాడేనా? ఇతను యుద్ధం చేయాల్సిన వాడే. యుద్ధ భూమిలో నిలబడాల్సిన వాడేనా? అవును. యుద్ధ భూమిలో రొమ్ము చాల్చి నిలబడాల్సిన వాడే. ఈ రోజున ఆ కథల రంగంలో కథలు తొక్కాల్సిన వాడే. ఆ రణరంగాన్ని ఈ రోజున ఏర్పాటు చేసిన ఆ యుద్ధ భూమిలో రణరంగంలో నిలవాల్సిన వాడే. ఏం అదలకుండా బెదరకుండా ప్రాణం పోయిన లెక్క చేయకుండా దేశంలో ముఖ్యమని, దేశ క్షేమమే ముఖ్యమని ఈ రోజున అతను యుద్ధంలో నిలబడాల్సిన వాడే. కానీ అతను యుద్ధంలో సిద్ధంగా లేడు. ఇంకో విషయం చెప్పమని, విచిత్రమైన విషయం, ఎవరో ఒక అబ్బాయి వచ్చాడండి, నన్ను పంపించాడు యుద్ధానికి, నేను పెడతాను. వాళ్ళు చూసి మీరు భయపడతారండి. నా దేవుడు నన్ను సింహాల బారి నుంచి, ఎలుగుబంటి బారి నుంచి నన్ను విడిపించాడు. సింహం యొక్క బలం నుంచి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి విడిపించాడు ఆ దేవుని పేరట. వాడిని తుత్తుగా నరికేస్తాను అంటే ఒక అబ్బాయి వచ్చి, అప్పుడు ఏమన్నా సౌలు, అవునా బాబు దేవునికి స్తోత్రం, సరే వెళ్ళు అంటావా అంటే అలా అనలేదండి. ఏమన్నా తెలుసా? అబ్బాయి నీకు చేత కాదు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేసినవాడు, యుద్ధాభ్యాసం కలిగిన వాడు. వాడికి నువ్వేం చేయలేవాడు, నువ్వేమనలేవు, నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు బాలుడవు, నీకు యుద్ధం చేత కాదు అంటే ఈయన చేయడు, చేస్తాననే వారిని చేయనివ్వడు. చూడండి, మొదటి వారు కడపటి వారు ఎలా అయిపోతారో, మొదటి వారు దేవుడు మొదటి స్థానంలో నిలబెడితే వాళ్ళకు వాళ్ళే చేతులారా వాళ్ళ స్థానాన్ని తగ్గించుకుంటూ, వాళ్ళ విలువలు తగ్గించుకుంటూ, వాళ్ళ మర్యాదలు తగ్గించుకుంటూ అదే ప్రాధాన్యానికి ఎలా పడిపోతారో ఈ వాక్య భాగాన్ని, ఈ సంఘటనను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుందండి. మీరైనా నేనైనా మరెవరైనా సరే దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ ఆ మర్యాదను, ఆ విలువలు, ఈ రోజున ఘనతను కాపాడుకోకపోతే ఈ రోజున ఎంతటి మొదటి వారైనా కడపటి స్థితిలోనికి రాక తప్పదు. యుద్ధం చేయలేదు, చేస్తానన్న వాడిని ముందుకి ఎంకరేజ్ చేయకుండా ఆ అబ్బాయిని కూడా ఆపేస్తున్నాడు. ఇది సౌలు గారి పరిస్థితి అండి. సౌలు గురించి బైబిల్లో రెఫరెన్స్ తీయక్కర్లేదు, మీకు అర్థమయ్యే చరిత్రే, బాగా తెలిసిన విషయాలే. కాకపోతే ఈ వేలో కాస్త ఆలోచిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రెఫరెన్స్ తీయక్కర్లేకుండానే బైబిల్లో ఒక వాక్యం చదువుకున్నాం కదా, మొదటి వారు ఏమవుతారటండి? కడపటి వారు. ఎందుకు అవుతారు? ఇదిగో
ఇట్లాంటి పరిస్థితులు. అంటే ఈ రోజున నా ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నీ కుటుంబంలో, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా, నీ కుటుంబానికి ఒక యజమానిగా, నీ కుటుంబానికి యజమానురాలిగా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా నీవు నిలబడ్డావు కదా. ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని పక్షముగా అపవాదితో, దేవుని పక్షముగా అపవిత్రతతో, దేవుని పక్షముగా పాపముతో, దేవుని పక్షముగా ఈ రోజున బలహీనతలతో, దేవుని పక్షముగా అలవాట్లు దుర్వ్యసనాలతో నువ్వు పోరాడి యుద్ధం చేయాల్సింది. అలా కాకుండా అవన్నీ విడిచిపెట్టేసి, అవన్నీ మామూలు అన్నట్లుగా ప్రతి విషయంలో రాజీ జీవితాన్ని నీవు అలవాటు చేసుకున్నావు అనుకో, రాజీ పడిపోతున్నావు అనుకో, అలవాట్లతోనూ బలహీనతలతోనూ వ్యసనాలతోనూ సరదాలతోనూ అపవిత్రతతోనూ పాపంతోనూ నువ్వు రాజీ పడిపోతూ రాజీ జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఇదిగో అదే సౌలు చేసింది. యుద్ధం చేయాల్సినప్పుడు యుద్ధం చేయకుండా, పోరాడాల్సినప్పుడు పోరాటం చేయకుండా, ఆయుధం ఉపయోగించాల్సినప్పుడు ఆయుధం ఉపయోగించకుండా తన వ్యక్తిగత జీవితంలో ఏం చేశాడండి బాబు అంటే, ఆ రోజున యుద్ధానికి వెళ్లకుండా నిలబడి చూస్తున్నాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో సౌలైతే ఆ యుద్ధం చేయలేదు, రాజ్యం దేశం క్షేమాన్ని గురించి. ఈ రోజున చాలా మంది వాళ్ళ ఆత్మీయ జీవితం యొక్క క్షేమాన్ని మరిచిపోయి, సంఘక్షేమాన్ని మరిచిపోయి, వారి కుటుంబ ఆత్మీయ జీవితాన్ని గురించి మరిచిపోయి, ఈ రోజున వారి ఆత్మీయ జీవితాలు ఏమవుతున్నాయో కూడా చూసుకోకుండా, ఈ రోజున మనం పోరాడాల్సిన వారం కదా, మనం ప్రభు సన్నిధిలో నిలవాల్సిన వారం కదా, మనం ప్రభు కొరకు ఎదగాల్సిన వారం కదా, మనం ప్రభు కొరకు ఒకరివైపు పరిగెత్తాల్సిన వారం కదా అనే కనీసమైనటువంటి అవగాహన కోల్పోయి యుద్ధం చేయాల్సినప్పుడు చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నిలవకుండా, ఈ రోజున ప్రభు కొరకు సిద్ధపడకుండా వారి వ్యక్తిగత జీవితంలో అలవాట్లతోనూ బలహీనతలతోనూ వ్యసనాలతోనూ పాపంతోనూ లోకంతోనూ ఏకమై యుద్ధానికి దూరమయ్యి ఈ రోజున అపవాది చేతిలో కీలు బొమ్మలా మారిపోయారు. దైవోజనుడైనటువంటి పెద్ద ఆయన పౌలు గారు ఏమన్నాడంటే పాపముతో మనం రక్తము కారునంతగా పోరాటం చేయాలంట. మరో మాట చెప్తాడు ఆయన, ఏమనంటే నేను మంచి పోరాటము, అంతేకాదని చెప్పింది ఆయన, నేను మంచి పోరాటం పోరాడాను, మంచి సేవ చేశాను, మంచి మందిరం కట్టాను, మంచి స్థలం కొన్నాను, మంచి మైక్ కొన్నాను, మంచి వాచ్ పెట్టాను అని చెప్పాడా? లేదంటే మంచి సేవ చేశాను, మంచి సంఘం ఉంది, మంచి మందిరం ఉందని చెప్పాడా? లేక మంచి పోరాటం పోరాడని అన్నాడా అని ఆలోచన చేస్తే బైబిల్ అంటుంది మంచి పోరాటం పోరాడాడు పౌలు గారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మందిరం ఉన్నా లేకపోయినా, మంచి సంఘం ఉన్నా లేకపోయినా, ఈ రోజున ప్రతి వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు కలిగిన ప్రతి వారు కూడా వారి ఆత్మీయ జీవితంలో తన వరకు తుది శ్వాస విడిచేంత వరకు యేసుక్రీస్తు పక్షాన నిలబడి లోకంతోనూ పాపంతోనూ అపవిత్రతతోనూ పోరాడి యుద్ధం చేసి దేవుని కొరకు మనం నిలవాల్సిన వారు. ఆ రోజున సౌలు యుద్ధం చేస్తే, నిజానికి బాగా గమనించండి, యుద్ధం చేస్తే ఒకవేళ యుద్ధంలో చనిపోయినా కానీ ఆయన హీరో. ఎవరు? సౌలే. యుద్ధం చేసి చనిపోయినా సరే ఆయన హీరో అయిపోయాడు. ఈయన యుద్ధం చేయకపోగా చేస్తానన్న వారిని కూడా ఆటంకపరిచి, చూడండి అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవారిని కూడా కొంతమంది ఆటంకపరుస్తుంటారు. సేవలో సహకారంగా ఉండేవారిని కూడా కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు. పరిచయం చేసేవారిని కూడా కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు. ఆ మాదిరిగా యుద్ధం చేస్తానండి బాబు, వాడి సంగతి అంటే నేను చూసుకుంటానండి అని అంటున్నా సరే, లేదు నువ్వు చిన్నోడు, నువ్వు బాలుడు, నీకు బలం సరిపోయి అన్నట్లుగా ఆ దావీదుని ప్రక్కన పెట్టేస్తున్నాడు. ఈ లోపల గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, మొదటి వారు కడపటి వారు ఎట్లయిపోతారు అంటే యుద్ధం చెయ్యకపోవడం వల్ల. అంటే ఆ లోకంతో పోరాటం ఆపేస్తే, పాపంతో పోరాటం ఆపేస్తే, ఈ రోజున నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు ఎప్పటికప్పుడు ఆ డిఫెన్స్ మోడ్ లో నీవు ఆన్లో లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు ఏదో సమయం వాడేం చేస్తున్నాడండి బాబు అంటే ఎవరు మిరుగుతున్నారని ఖర్చు సింహాలు అపవాది సంచరిస్తూ తిరిగినాడు కనుక నీవు ప్రతి క్షణము అపవాదితో ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండి ప్రభు పక్షంగా నిలవాలి. మన ఆత్మీయ జీవితం నిత్యము తుది శ్వాస విడిచేంత వరకు ఈ రోజున పోరాటమే. అలా యుద్ధం చేయకపోతే ఏమవుతాం అంటే కడపటి వారు అయిపోతారు. యుద్ధం మానేస్తే
ఈ రోజున మారు మనసు పొందేసామండి, బాప్తిజం తీసేసుకున్నామండి అంటే ఇక అది కాదండి, చివరి దాకా కూడా. అందుకని బైబిల్లో రాయబడింది, అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. అంటే ఈ రోజున నీ పోరాటం ఎప్పటి వరకు అంటే బాబు, ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు రాకడ వరకు, లేదా నీ శ్వాస విడిచేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉండాలి దేవుని. హల్లెలూయా. ఎప్పుడు పోరాటం ఆగిపోయినా, ఎప్పుడు చేతులు కట్టుకున్నా, ఎప్పుడు గోడలు వచ్చినా, నీ మీద ఎప్పుడు అటాక్ చేస్తాడో, ఎప్పుడు నీ జీవితాన్ని కలుగులు చేస్తాడో, ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడో అర్థం కాదు. వాడు 6 రోజు ఉన్నాడు, ఆంబోతులాడు. వాడు సవాలు చేస్తున్నాడు, చిట్కలేస్తున్నాడు అని. వీళ్ళంతా బిత్తర చూపులు చూడడం తప్ప ఒకడు వెళ్ళి ఎత్తులో నిలబడి. సరే, మొత్తం మీద ఎట్లయితేనో ఆ గొర్రెలు కాసుకునేటువంటి ఆ దావీదు అక్కడికి వచ్చి, లేదండి నన్ను పంపించండి, నేను చేస్తానండి, నా సంగతి మీకు తెలియదండి, నా పక్షంగా దేవుడు ఉన్నాడండి, నేను చేస్తానండి అని బలవంతంగా ఒప్పించి యుద్ధంలోకి వెళ్ళి ఒడిసలు తీసుకుని రాయి చుట్టి వాడిని ఏం చేశాడండి, పాయింట్ బ్లాక్ లో కొట్టాడు. వాడు ఏమైనా పడిపోయాడు. వాడి కత్తిని తీసుకుని వాడిని తల తెగనరికాడు. చూడండి, యుద్ధం చేయాల్సిన వాడేమో చేయకుండా కూర్చున్నాడు. గొర్రెలు కాసేవాడు వచ్చి ఏం చేశాడండి, యుద్ధం చేశాడు. అంటే దేవుడికి అసలు ఆ రోజున యుద్ధం చేయాల్సిన వారు చేయకుండా ఎవరెవరో యుద్ధం చేస్తున్నారు. మరి నీ వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మంది యుద్ధం చేస్తున్నారు, అనేక మంది పోరాడుతున్నారు. నువ్వు చేతులు కూర్చున్నావు, నువ్వు చేతులు కట్టుకున్నావు, నువ్వు నాశీ పడిపోతున్నావు. నువ్వు ప్రతిసారి ఏం కాదులే, నాకెందుకులే, చేస్తున్నారు కదా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు పోరాడుతున్నారు కదా అనుకుంటూ నీ వ్యక్తిగత జీవితాన్ని సాగదీసుకుంటున్నాను. లేదు, ఎప్పటికైనా కాస్త కనులు తెరిచి నీకుగా నీవు దేవుడి కొరకు, అపవాదితో దేవుడి కొరకు, దేవుడి సొంత నిలబడి దేవుడి పక్షంగా నశించిపోయిన ఆత్మ కొరకు, సంరక్షణ కొరకు, పరిచయ ఆశీర్వాదం కొరకు అనేకులు నమ్మాలని తెలుసుకోవాలని అందరి పక్షంగా పోరాటం చేయాల్సిన వ్యక్తి. హల్లెలూయా. ఈ విషయాన్ని మర్చిపోకండి ప్రియ దేవుడి ప్రజలారా. మారు మనసు పొందినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన, ఈరోజు పరిశుద్ధాత్మను పొందినంత మాత్రాన, ప్రభు వరలో చేయవేస్తున్నంత మాత్రాన మనం ఈ రోజున అక్కడితో అయిపోయి మన జీవితం కడ వరకు కూడా ఈ రోజున దేవుని పక్షంగా నిలిచి, ప్రజల పక్షంగా ఈ రోజున అనేక రక్షణ కొరకు, సంఘక్షేమం కొరకు పాటుపడుతూ ప్రయాస పడటమే ఆత్మీయ జీవిత పోరాటం. ఆమేన్. హల్లెలూయా. మీకు మరో విషయాన్ని చెప్తాను వినండి. అదేంటంటే, ఆ రోజు ఓ భయంకరమైనటువంటి తుఫాను ఎప్పుడు చూడలేదు అలాంటి తుఫాను. ఆ ఓడవాడు ఆ తుఫానికి చూసి భయపడిపోయి, కలవరపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఓడ మునిగిపోతుందేమో, ఓడలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారేమో అని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వారి దేవతలను, వారి దేవుళ్లను అందరూ కలిసి ప్రార్థన ప్రారంభించాలని బైబిల్లో రాయబడింది. అంతే కదండి, అందరూ ప్రార్థన చేస్తున్నారంటండి. అందరూ వాళ్ళ దేవుడిని అందరూ ప్రార్థన చేశారట. వాళ్ళ దేవుడు ఎవరికి ఉండేటువంటి భక్తి, ఎవరికి ఉండేటువంటి విశ్వాసం, ఎవరికి ఉండేటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే భయపడి, ఈ తుఫాను చూసి భయపడి వారి దేవతలకు, వారి దేవుళ్లకు అందరూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. చూడండి, అందరూ ప్రార్థన చేస్తున్నారు. తీరా ఆ ఓడలో ప్రార్థన చెయ్యని ఒక వ్యక్తి ఉన్నాడండి. ప్రార్థన చెయ్యని వ్యక్తి. మొదట ఏం విన్నాము, యుద్ధం చేయాల్సిన వాడేమో చేతులు కట్టు కూర్చున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక అబ్బాయి యుద్ధం చేసి రాజ్యానికి జయాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ మొదలుపెడతారు, అందరూ వారి ఇష్ట దైవాలకు, ఇష్ట దేవతలకు మొక్కుకుంటారు. అల్లా నన్ను తప్పించుకున్నా, నేను కొండకు వస్తాను, నన్ను తప్పించుకున్నా, నేను అక్కడికి వస్తాను. ఎవరో వాళ్ళ ఇష్ట దైవానికి మొక్కుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈయనకేమొచ్చిందో ఈయనంటండి ఆ ఓడ అడుగు భాగానికి పోయి, బైబిల్లో రాయబడింది, నిద్రపోతున్నాడు. గట్టిగా తినేసి గుట్టిగా పడుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఓడ అడుగు భాగానికి పోయి, అంటే మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ. అందుకని వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే వాడు అడుగు భాగానికి పోయి అక్కడ నిద్రపోతుంది. ఎవరేమైపోయినా
దేశం ఏమైపోయినా, వాడేమైపోయినా, సంఘం ఏమైపోయినా, పరిచయం ఏమైపోయినా, వీళ్ళ మాత్రం మత్తు వదలండి. మత్తు వదలండి. ఎవరేమైపోయినా ఆ మత్తులోనే ఉంటాడండి. మత్తు వదలండి. గాఢ నిద్రలో ఉన్నాడండి. ఆయన ఎవరో చూసి ఏమన్నాడు? నిద్రపోతాడా, నిద్రమోకముడా అని లేపి చీవాట్లు పెట్టాడండి. లేచి నీ దేవునికి ఏమన్నాడు? నీ దేవునికి ప్రార్థన చేయి. ఎవరో చెప్తున్నారండి. ఎంత సిగ్గు చేయటండి అసలు, ఎంత సిగ్గు చేయటండి. మొదటి వారు కడపటి వారు ఎందుకు అవుతారు? యుద్ధం చేయాల్సినప్పుడు చేయకుండా నీ బాధ్యతలు మర్చిపోయి, నీ పద్ధతులు మర్చిపోయి, నీకున్నట్టు నీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో అవన్నీ ప్రశ్న పెట్టేస్తే ఈ రోజున చాలా వారి పెద్దలు చేస్తుంటే నువ్వు మొదటి వారి వల్ల సరే కడపట్టుకొచ్చేస్తావు. అలా కాకుండా నీ బాధ్యత నువ్వు గుర్తిరిగి ప్రభు పక్షంగా నిలబడితే ఎప్పటికీ మొదటి వాడుగానే ఉంటావు. హల్లెలూయా. ఇతను ప్రార్థన చేయాలండి. వాడు ఎక్కాడు కదా, ప్రార్థన చేయాలి. ప్రభు క్రైస్తవుడు కదండి, యేసుక్రీస్తు ఎరిగిన వాడు కదా. ఇంకో మాట చెప్పడా మీకు, ఇతడు ఆరాధించేది జీవము గల దేవుని, జీవం లేని వాడు కాదు. జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాడు కదా. వాడు ఎక్కి ఎక్కగానే ఏదో ఈ క్షేమంగా గర్వించాలని అనేక మంది మీ నామాన్ని ఎరగని వారు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అయ్యా, లోకాన్ని ఆరాధించేవారు ఉన్నారు, లోకాన్ని పూజించేవారు ఉన్నారు. అందరూ క్షేమంగా వాటికి వెళ్ళాలి. స్తోత్రం 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 అని ఏదో మూల కూర్చుని మూలుగుతా ఉండాలి. ఏమైపోయిందండి? ఆత్మీయత ఏమైపోయిందండి అంటే దిగజారిపోయింది. చూసారు, ఇతను మొదటివాడు ప్రవక్త రేంజ్ అండి. ఇప్పుడు ఏమైపోయిందండి బాబు అంటే నిద్రపోతున్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మొదటి వ్యక్తి కానీ ఏమైపోయాడంటే కడపటి వాడు. వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. బయట దేశం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, రోగం పోవాలా, సమస్యలు పోవాలా, వ్యాక్సిన్ రావాలా, దీని తీవ్రత తగ్గాల అని ఎవరికి వాళ్ళు వారి ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు తోచినట్లుగా వాళ్ళకు వచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు క్రైస్తవుడిగా యేసుక్రీస్తు ఎరిగిన నీవు పడుకు నిద్రపోతావా? లేక భారం కలిగి ఉపవసించి కడుపు మార్చుకునే సరే దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తావా? చాలా మందికి ప్రార్థన లేదండి. సమూయేలు ప్రవక్త గారు అంటాడు, ఆయన ప్రార్థన చేయడం మానేస్తే నేను పాపం చేసినట్లు. ఏం మానేస్తే? ప్రార్థన మానేస్తే. మాకు మోకరించడానికి ఇబ్బంది అండి, ఆరోగ్య సమస్యలు అండి, 46 ఆపరేషన్లు పడ్డాయండి అంటారా? మీరు కూర్చునైనా ప్రార్థన చేయొచ్చు. లేదండి కూర్చోవడం కూడా మాకు ఇబ్బందే, అదేదో ఆపరేషన్ జరిగిందంటారా? నిలబడినా ప్రార్థన చేయొచ్చు. అసలు దేవుని పిల్లలు ఎట్లా అయినా సరే ప్రార్థనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కూర్చుని చేసినా, నిలబడి చేసినా, మోకరించేసినా, సాష్టాంగపడి చేసినా దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థనే కదా కావాల్సింది. మరి ప్రార్థన ఇప్పుడు యోనా గారి దగ్గర ఉందా అంటే లేదు. ఏమైపోయింది? నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. బైబిల్ తీస్తే నిద్ర వచ్చేస్తుంది. మందిరానికి వెళ్ళాలా, ఇంకనే నిద్ర వచ్చేస్తుందండి. ఉపవాస ప్రార్థన నిద్ర వచ్చేస్తుందండి. అసలు దైవికమైనటువంటి ఏ విషయం గుర్తొచ్చినా అర్జెంట్గా నిద్ర వచ్చేస్తుంది. అదే బిగ్ బాస్ అని చెప్పండి, టెన్షన్ వచ్చేస్తుంది. ఏమవుతుందో. అదే కార్తీక దీపం చెప్పండి, టెన్షన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు మనసు మమత అని చెప్పండి, వీళ్ళకి ఎక్కడలేని మమతానువాదాలు వచ్చేస్తాయి. ప్రార్థన అనేసరికి మాత్రం నిద్ర వచ్చేస్తాయి. యోగా ప్రార్థన చేయాల్సిన వాడు నిద్రపోతుంది. మొదటి వారు కడపటి వారు ప్రార్థనలో ఉన్నారు. అన్ని ప్రార్థనలో ఉన్నారండి. మొదటి వారు కడపటి వారు. ఈరోజు సహోదరులారా, ఈ మాటలు ఆలోచిస్తున్న ఈ మాటలు విన్న తర్వాత దోషం తెచ్చుకుని ఒకవేళ మీరు మొదటి వారిగానే ఉన్నారా, దేవుని స్తోత్రం. ఏమైనా కాస్త అటు ఇటుగా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తుందా? కాస్త మెలకువ కలిగి, కాస్త రోషం కలిగి ప్రభు పక్షంగా యుద్ధం చేయండి.
అపవిత్రతతోనూ పాపంతోనూ లోకంతోనూ ఏకమవకుండా ఈరోజు ఆ లోక సంబంధమైన ఏ విషయంతోనూ రాజీ పడకుండా దేవుని పక్షంగా నిలవండి. ఈరోజు నశించిపోతున్న ఆత్మల కోసం యుద్ధం చేయండి, సంరక్షణ కోసం యుద్ధం చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థనలో ఉండాల్సిన వారు మనం జీవముల దేవుని ప్రార్థిస్తాం, మన ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది, మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన కనికర సంపన్నుడు, చిన్న ప్రార్థన చేస్తే కరిగిపోతాడు. కనుక ఈ రోజున దేశ పరిస్థితుల కొరకు, రాష్ట్ర పరిస్థితుల కొరకు, మానవాళి క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, తోటివారి క్షేమం కొరకు ఈ రోజున విస్తరిస్తున్నటువంటి భయంకరమైనటువంటి విజృంభిస్తున్న ఈ భయంకరమైనటువంటి వ్యాధులు నిర్మూలపరచబడాలని దేవుని పక్షముగా నీవు నేను ప్రార్థనలో ఉండాల్సిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, మోకాళ్ళ అనుభవం నిర్లక్ష్యం చేయకండి. మందిరానికి వచ్చినప్పుడే కాదు, గృహాల్లో ఉన్నా సరే మీ ప్రార్థనా జీవితం, మీ ప్రార్థనా బలిపీఠం బగ 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 మండుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా విన్నాను, అతడు యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధం మానేశాడు. ఆ అబ్బాయి ఎవరు యుద్ధం చేశారు. ఆ తర్వాత ప్రజలేమన్నారు? అందరూ అన్నారు, గొలియాతు చనిపోయిన తర్వాత సౌలుకు 1000 తలది, దావీదుకు 10,000 తలది. అంటే ఏమైపోయిందని బాబు అంటే ఈక్వేషన్స్ మారిపోయింది. ఆ చూడు, ఆ స్థానం మారిపోయింది. ఇతడు మొదటివాడు కడపటివాడు అయ్యాడు, కడపటివాడు మొదటివాడు. ఇక్కడేమో అందరూ అన్యులు తమ దేశంలో వారికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాల్సిన వాడు ముడుచుకుని ఓడతాడు. ఇతడు కడపటివాడు, వాడు మొదటివాడు. మీకు మరో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే మార్కు సువార్త 12:41. ఆయన కానుకు పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము వేయడం చూస్తా ఉన్నాడటండి. తలపై కట్టండి. నేను మీకు అక్కడ జరిగే సన్నివేశం వివరిస్తాను. యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడు అంటే నాకు తెలిసి ఇలా కదండి, దీనికి ఎదురుగా కూర్చున్నాడండి. ఇక్కడ కుర్చీ వేసి ఇక్కడే అంటే కాళ్ళు పెట్టుకున్న చోట అక్కడ ఉందో ఇక్కడ ఉందో ఎక్కడ ఉందో. ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత జస్ట్ కిడ్డింగ్ అండి, ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఏదో పాస్టర్ గారు ఇక్కడ కుర్చీ వేసి కూర్చుంటాం, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మామూలు జస్ట్ థింక్ చేయండి, సింపుల్ థింక్ అండి. అక్కడ కుర్చీ వేసుకుని అక్కడ పెట్టుకుని కూర్చుంటాం పాస్టర్ గారు నేను. ఇది వాక్యానికి విరుద్ధం కాదు, వాక్యానికి వ్యతిరేకం కాదు, బైబిల్లో ఉన్న విషయమే. మీరు యాక్సెప్ట్ చేస్తారా? చూడండి, ఇప్పుడు నేను చేస్తాను, చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది కదండి, చాలా వికారంగా ఉంటుంది కదండి. కానీ యేసు ప్రభు వారు ఎందుకో అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు మనం థింక్ చేస్తుంటేనే అబ్బా అన్నట్లుగా అనిపిస్తాం, చాలా చిరాగ్గా వికారంగా అదేంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్షరాల బైబిల్లో రాయబడింది, ఆయన అక్కడే ఎదురుగా కూర్చుని మరి ఏం చేస్తున్నారో ఎవరేంటో అన్ని చూస్తున్నాడు అంట. అన్ని చూస్తున్నాడు, బైబిల్లో క్లియర్గా రాయబడింది, చూస్తున్నాడు అంట. ఎందుకండి అక్కడ ఏం జరిగింది అంటే, ఎవరో వాళ్ళకున్న దాంట్లో నుంచి చాలా చాలా విశేషంగా అనే పదం ఉపయోగించబడింది. అక్కడ విశేషంగా కానుకలు అర్పించారట. ఆ హుండీలో, ఆ చంబాపెట్టిలో కానుకలు పెట్టి ఒక ఆమె చివరిలో ఒక పేద విధవరాలు ఆమె కూడా కానుక వేసింది. అక్కడితో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారు. ఎవరు? యేసు ప్రభు గారు. చదువుతారా వాక్య భాగాన్ని? 42 ఆయన తన శిష్యులను పిలిచి అందరికంటే ఈమె ఎక్కువ యేసు ప్రభు డిక్లేర్ చేసేస్తున్నాడు. యేసు ప్రభు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాడు, అందరికంటే ఈమె. అదేంటి? ఆ పై వాక్యాన్ని కానీ చూసుకుంటే మీకు దూరంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, అవతల ఎక్కువ వేశారు. అవతల వాళ్ళు చాలా విశేషంగా, చదువుతారు ఆ పదాన్ని, ఉందండి పదం అక్కడ, విశేషంగా కానుకలు వేసేసారట. కానీ యేసు ప్రభు అంటాడు, లేదు వాళ్ళు కాదు, ఇదిగో ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది అని యేసు ప్రభు చెప్పేస్తారు. వాళ్ళకి వేసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు వేయిన వాళ్ళ సంగతి వదిలేసింది, వేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ పెద్ద స్థాయిలో వచ్చారండి.
వాళ్ళకున్న దాంట్లో, వాళ్ళ కలిగిన దాంట్లో, వాళ్ళ కలిగిలో అని బైబిల్లో అది కూడా రాయబడింది. వాళ్ళ కలిగిన దాంట్లో నుంచి, వాళ్ళ సమృద్ధిలో నుంచి విశేషంగా వేశారట. అంటే తక్కువేం కాదండి, తక్కువేం కాదు, చాలా ఎక్కువ వేశారు వాళ్ళకు. కానీ యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే వాళ్ళకంటే కూడా ఈమెనే ఎక్కువ వేసింది. మరి వాళ్ళు ఎందుకు తక్కువ వేశారు? అసలు యేసు ప్రభు చెప్పేది ఏంటి? అసలు యేసు ప్రభు చెప్తున్న దానిలో లాజిక్ ఉందా అంటే అక్షరాలు లాజిక్ ఉంది. ఏంటండి బాబు అంటే వాళ్ళు తాము కలిగిన దాంట్లోంచి కొంత వేశారు. కానీ ఈ పేద విధవరాలైతే తనకు ఉన్నదల్లా 2 కాసులు. ఇప్పుడు ఈమెం చేయాలి? మామూలుగా అయితే అంటే 1 కాసు ఉంచి ఇంకో కాసు చందాపేటలో వేసేయాలి, అంతే. ఇది మామూలు జరగాలి సార్. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కలిగిన దాంట్లో కొంత వేసేసారు, కొంత ఇంకా ఉంది. ఏమి లేదండి బాబు ఉంది, ఏమి లేకుండా ఉందండి. కానీ ఈమె ఏం చేసిందండి బాబు అంటే ఇక ఏం ఉంచుకోలేదు. బైబిల్లో రాయబడిన మరో మాట ఏంటంటే జీవనమంతయు అనుకున్నకి ఏమి ఆధారం అంటే 2 కాసులు మొత్తం వేసేసిందండి. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఉన్నవాళ్ళేమో వేయలేకపోతున్నారు. చూడండి, ఆయన యుద్ధం చేయాలి కానీ చేయలేదు, ఈయన ప్రార్థన చేయాలి కానీ చేయలేదు, వీళ్ళ ఉంది వేయచ్చు కానీ వేయలేదు. మొదటి వారు కడపటి వారు ఎట్లయిపోతారండి? ఈ ఈక్వేషన్స్ కి ఏంటండి లాజిక్? ఏం చెప్తారు బైబిల్లో మీరంటే? చూస్తున్నారు కదా, ప్రార్థన చేయాల్సింది ప్రార్థన చేయడం మానేసి యుద్ధం చేయాల్సిన వాడు చేయకుండా వేరే వాడు యుద్ధం చేస్తే చెప్పకుండా వ్యక్తి ఇంకో వ్యక్తి. వాళ్ళు కలిగిన దాంట్లో దేవుని కొరకు విస్తారంగా ఖర్చు పెట్టచ్చు. కానీ ఏదో చేసుకుంటూ పోయేవారు సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, నెలకెంతనో వారానికి ఎంతనో ఏదో ఒక గీత గీసుకుని దాని ప్రకారం పోయేవాళ్ళు కొంతమంది. అయితే తనకున్నటువంటి 2 కాసులు జీవనమంతా ఇక తప్ప మరొక పైసా లేదు. తర్వాత పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? ఇంకేముందండి? ఏమీ లేకపోయినా తన జీవనం అంతా వేసేసి ఈ పరిస్థితిని చూస్తే యేసు ప్రభు అంటాడు, అందరి ముందు చెబుతాడు ఏమే ఎక్కువ. ఒక్కసారిగా ఈమె కడపటిది పేద విధవరాలు అనుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? ఈమె కాస్త మొదటి స్థానానికి వచ్చేసి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, పాపముతో పోరాడండి, అపవిత్రతతో పోరాడండి, రాజీ పడకండి, లోకంతో ఏకమవకండి, ఆచారాలను సాంప్రదాయాలు అనుకుంటూ లోకంతో ఏకమవద్దు. దేవుడి వైపు నిలబండి, దేవుడి కొరకు పోరాడండి, సంఘక్షేమం కొరకు నిలబండి, పోరాడండి. మరి ముఖ్యంగా ప్రార్థన నిలబండి. ఈ రోజున ప్రభు పాదాల చెంత దేశం కొరకు, నాయకుల కొరకు, పరిపాలిస్తున్న వారి కొరకు, రాజ్యాధికారులు ఉన్న వారి కొరకు, అధికారుల కొరకు, ఈ రోజున గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు, ప్రతి మనిషి కొరకు వారి క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని వారి కొరకు నిత్యము ప్రార్థన చేయండి. మీకు కలిగిన దాంట్లోనే దేవుడి కొరకు ఎలా చేస్తున్నారు కాస్త జ్ఞానంగా మంచిగా ప్రభు కొరకు పరిచయం పోషించబడాలి. సమర్పణ కలిగిన సేవకులు, ఉద్యోగం అంటూ, వ్యాపారం అంటూ మరో ఆదాయ మార్గాలు లేని ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి మీద ఆధారపడే సేవ అని గుర్తెరిగిన వారై ప్రభు ఎదుట మీరు నమ్మకస్తులని దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. రాజీ పడేవారుగా మేము ఉండకుండా తండ్రి ప్రభువా, అయ్యా అన్ని విషయాల్లో ముందుండడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రము తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి అయా దేవదాసుల్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారు చేస్తున్న సేవా పరిచర్యను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ప్రభువానికి వందనాలనైనా అయా విశేషమైనటువంటి ప్రభువా, అయా నైనా సేవా పరిచర్యలో నైనా పరుగెత్తుతుండగా ప్రభువా, అయా నీ కృపనివ్వండి. అయా ప్రయాణాల్లో మీరున్నాడు తండ్రి. స్తోత్రము తండ్రి ప్రభువా. ఇచ్చినటువంటి సంఘ బిడ్డల కొరకు స్తోత్రాలయ్యా. అయా చంద్రపూడి, ధర్మాజిగూడెం, ఆసనగూడెం ఇంకా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు నీకు వందనాలనైనా. స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్న ప్రభా బిడ్డల ప్రభా, ఆరోగ్య అవసరతల, ఆర్థిక అవసరతల ప్రతి తీర్చినైనా నీ నామంలో మహిమ పొందండి తండ్రి. స్తోత్రమునైనా నీకు వందనాలు తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి ప్రభువా. ఈ వారం అంతా కూడా తండ్రి ప్రభా నీ కాపుదల, నీ భద్రతనిచ్చినైనా అయా స్తోత్రం తండ్రి ప్రభా. మరొక నూతన పునరుద్ధాన దినములో మేము కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, వారి కుటుంబాలకు
ఆయన కృపా సమాధానములు సదాకాలం తోడయుండి మొదటి వారిగా నిలబెట్టి నడిపించి స్థిరపరిచి బలపరుచునుగాక. ఆమేన్.